పరిశుద్ధ గ్రంథం యొక్క విలువేంటో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న 5 అనుభవాలు: డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. ఈ 5 లక్షణాలు లేకపోతే నేను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవడానికి అవకాశమే లేదు. దేవుని యొక్క వాక్యము ఈ 5 విషయాలనే ఫోకస్గా చూపిస్తుంది. డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉండటం. నా మాట తీరు యందు, నా ప్రవర్తన యందు దేవుని ఎదుట నేను క్రమశిక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. రెండోదిగా కన్సిస్టెన్సీ, శక్తి లోపము లేకోకుండా దేవుని పని చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా పర్సిస్టెన్స్, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని వైపు చూస్తూ నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నాలుగోదిగా రిస్క్ మేనేజ్మెంట్, నీవు దేవుని విషయంలో, దేవునికి అసహ్యమైన వాటిలి యందు, పాపము విషయంలో నీవు జాగరూకుడివై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐదోదిగా మనీ మేనేజ్మెంట్, నీ చేతి కష్టం అందే కానీ, నీ చేతి పని విషయమే కానీ దేవుని ఎదుట నీతిగా యథార్థంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ 5 లక్షణాలు దేవునిలో నన్ను ఎదిగింప చేయడానికి నాకు సహాయపడ్డాయి. ఈ అనుభవాలు నాకు నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం చదివితే ఈ 5 లక్షణాలు నాకు నేర్పించింది. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క